హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ఒక మంచి స్నాక్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అదే అండి కారపు బూందీ. ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా కొలతలతో అయితే చూపించేస్తాను. 1 కేజీ శనగపిండికి 1/2 కేజీ బియ్యం పిండి తీసుకోవాలి. అలాగే 1 చెంచా సోడా ఉప్పు, 2 చెంచాల ఉప్పు, 2 చెంచాల కారం. ఉప్పు కారాలు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. మేమైతే అలా వేసుకున్నాము. ఆ తర్వాత నీళ్లు పోసుకొని మంచిగా జారుగా కలుపుకోవాలి. అదే మన బజ్జీల పిండి కంటే ఇంకొంచెం టైట్గా ఉండేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా జారుగా వచ్చేలాగా ఉండలేకుండా మంచిగా కలుపుకొని పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక కళాయిలో 1 కేజీ నూనె పోయాలి. 1 ప్యాకెట్ నూనె. శనగపిండి ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది, గమనించుకోండి. అలాగే ఆయిల్ ఎక్కువగా కాగాలి. బాగా కాగితేనే చాలా బాగా వస్తుంది బూందీ అయితే. ఆ తర్వాత మన బూందీ కలిపే గరిటెలోకి శనగపిండి వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు తిప్పుకోవాలి. పిండి ఎంత చిక్కగా ఉంటే అంత ఆయిల్ పీల్చుకుంటుంది కాబట్టి గమనించుకొని మీరు మంచిగా చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్క ముందు వేస్తే అసలు బూందీ అవ్వదు, మెత్తగా ఉంటుంది. ఇలా మంచిగా ఒత్తుకోవాలి. ఆ తర్వాత గరిటెతో అటు ఇటు కలుపుతూ మంచిగా ఎర్రగా వేగేలాగా వేయించుకోండి. తర్వాత తీసి నూనె ఎంత బాగా కాగితే బూందీ అంత లావుగా ఉబ్బుతుంది. చూసుకోండి మీరు. ఆ తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోండి. అందులో ఉన్న నూనె అంతా కిందికి దిగిపోయిన తర్వాత ఇలా పెద్ద ప్లేట్లు వేసుకోండి ఆరిపోవడానికి. ఇంకా మీరు ఇలా తింటాను అనుకుంటే పెద్ద డబ్బాలో వేసుకోండి. అప్పుడు కరకరలాడుతూ బాగుంటుంది. లేదు పల్లీలు ఇవన్నీ కలుపుకుంటాము అంటే అవి కలుపుకోండి. ఆ ప్రాసెస్ కూడా చూపించేస్తాను. పల్లీలు అయితే 1/2 కేజీ తీసుకోవాలి. మంచిగా వేయించుకోండి. అవి కూడా బూందీ పైన పోయండి. ఆ తర్వాత పచ్చిశనగపప్పు కళాయిలో వేయకుండా ఇలా ప్లేట్ వీడియోలో చూపిస్తున్నట్టు గరిటె పైన పెట్టుకొని మంచిగా కాల్చుకోండి. పచ్చెనగపప్పు 1/4 కేజీ. ఆ తర్వాత అటుకులు కూడా 1/4 కేజీ. పైన ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు చూసుకోండి. ఎందుకంటే కింద వేస్తే ఎర్రగా మాడిపోతాయి. అవి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు ఎక్కువగా తింటాను అనుకుంటే ఎక్కువగా వేసుకోండి. ఇంకొకటి మరి కర్ర ఆకులు విరిగిపోకుండా మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఎల్లిపాయలు 2 గడ్డలు వేయించుకొని వాటిని కూడా మంచిగా ఈ బూందీ పైన వేసేసేయాలి. గుర్తుంచుకోండి, కరివేపాకు విరగకుండా బూందీ కలుపుకోవాలి. అదే టెక్నిక్ అన్నమాట. జాగ్రత్తగా మీరు ప్లేట్తో కలుపుకుంటారా, చేతితో కలుపుకుంటారా, గరిటెతో కలుపుకుంటారా అనేది మీ ఇష్టం. ఇంకా మంచిగా అన్నీ మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి. కరివేపాకు మంచిగా వేగకపోతే బూజొస్తుంది, గమనించుకోండి. ఇంక ఇలా మంచిగా అంతా డొల్లించుకొని ఇలా చక్కగా కలిపేసేసుకోవాలి. అంతే, ఇంట్లో ఎంతో ఈజీగా సింపుల్గా రెడీ అయ్యే బూందీ, కారపు బూందీ. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం చేయటం కూడా చాలా ఈజీ. 1 గంట పడుతుంది అంతే. సో మరి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ట్రై చేయండి మీరు కూడా.